1919 ఏప్రిల్ 13 అమృత్సర్. సాధారణంగా పండుగ వాతావరణం ఉండాల్సిన రోజు. బైసాఖీ సందర్భంగా వేలాది మంది ఒక ప్రదేశంలో చేరుకున్నారు. వారిలో చాలామందికి తెలియదు, కొన్ని నిమిషాల్లో చరిత్రలో అత్యంత భయంకరమైన ఘటనల్లో ఒకటి జరగబోతోందని. కొద్దిసేపట్లో బ్రిటిష్ సైన్యం వచ్చింది. ఒక వ్యక్తి ఆదేశమిచ్చాడు. తర్వాత తుపాకీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎక్కడికీ పారిపోలేని ప్రజలు, చుట్టూ గోడలు, ఒకే సన్నని ప్రవేశ మార్గం. మరణం మాత్రమే కనిపించింది. ఆ రోజు ఏమి జరిగింది? ఎందుకు జరిగింది? ఇది జలియన్వాలా బాగ్ మ్యాసకర్ అసలు కథ. ఆ సమయంలో భారత్ బ్రిటిష్ రాజ్ కింద ఉంది. స్వాతంత్ర్య ఉద్యమం క్రమంగా పెరుగుతోంది. బ్రిటిష్ ప్రభుత్వం భయపడుతోంది. వరల్డ్ వార్ 1లో లక్షలాది భారతీయులు బ్రిటిష్లకు సహాయం చేశారు. భారతీయులు స్వేచ్ఛపై ఆశలు పెట్టుకున్నారు. కాని వారికి దక్కింది నిరాశ. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఎవరినైనా విచారణ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఆగ్రహం పెరిగింది. మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాడు. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పంజాబ్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రజలు కోపంతో ఉన్నారు. సైఫుద్దీన్ కిచ్లు మరియు సత్యపాల్ అరెస్ట్ అయ్యారు. ప్రజలు మరింత కోపంగా మారారు. నగరంలో ఉద్రిక్తత పెరిగింది. కానీ ప్రజలు సమావేశం కావాలని నిర్ణయించారు. 1919 ఏప్రిల్ 13 బైసాఖీ రోజు వేలాది మంది జలియన్వాలా బాగ్లో చేరారు. చాలామంది రాజకీయ సమావేశం కోసం రాలేదు. కొంతమంది పండుగ కోసం మాత్రమే వచ్చారు. అప్పుడు వచ్చాడు రెజినాల్డ్ డయర్. అతను సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి హెచ్చరిక లేదు, ఎలాంటి చర్చ లేదు. నేరుగా కాల్పులకు ఆదేశం ఇచ్చాడు. ప్రజలు పరుగులు తీశారు. కాని బయటకు వెళ్లే మార్గం చాలా చిన్నది. చాలామంది గోడలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ప్రాణాలను కాపాడుకోవడానికి చాలామంది అక్కడి బావిలోకి దూకారు. ఇప్పటికీ ఆ బావి గుర్తుగా ఉంది. సైన్యం దాదాపు 10 నిమిషాల పాటు కాల్పులు జరిపింది. వందలాది బుల్లెట్లు వినిపించాయి. బ్రిటిష్ అధికారిక గణాంకాలు తక్కువ సంఖ్య చెప్పాయి. భారతీయ వర్గాలు మరింత ఎక్కువ అని చెప్పారు. ఈ నిజమైన సంఖ్య ఇంకా చర్చలో ఉంది. గాయపడిన వారికి సహాయం చెయ్యలేదు. రాత్రంతా ప్రజలు అక్కడే బాధపడ్డారు. తాను ప్రజలకు పాఠం నేర్పాలని చేశానని అతను చెప్పాడు. ఈ వ్యాఖ్య ప్రపంచాన్ని షాక్ చేసింది. భారతదేశం మొత్తం ఆగ్రహంతో మండిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ తిరస్కరించాడు. మహాత్మాగాంధీ దృక్పథం మరింత కఠినమైంది. హంటర్ కమిషన్ విచారణ ప్రారంభించింది. కొంతమంది బ్రిటిష్ నాయకులు విమర్శించారు. మరికొందరు మద్దతు ఇచ్చారు. సంవత్సరాల తర్వాత ఊధమ్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 1940లో ఊధమ్ సింగ్ మైకల్ ఓడైవర్ను కాల్చాడు. ఇప్పుడు జలియన్వాలా బాగ్ స్మారక స్థలంగా ఉంది. ఒక రోజులో జరిగిన ఈ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని శాశ్వతంగా మార్చింది. ఇది చరిత్రలోని చీకటి రోజు. ఇంకా ఇలాంటి భారత చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.